వ్యభిచార కోపాల్లోకి బలవంతంగా తీసుకెళ్ళబడిన వాళ్ళని చూసాం కానీ రోజు స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని కూడా అందులోకి లాగేటటువంటి ఒక నీచమైనటువంటి ముఠ ఇప్పుడు బయటపడింది చెన్నైలో. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సినిమా కథ కాదు, నిజంగా జరిగిందే. మొన్న శనివారం చెన్నై పోలీసులు 37 సంవత్సరాల నదియా అనే ఆమెను వ్యభిచార ముఠా నడుపుతుందనే ఆరోపణ మీద అరెస్ట్ చేశారు. ఈ నదియా తన కూతురు క్లాస్మేట్లు మరియు స్నేహితులకి, ముఖ్యంగా అల్పాదాయ మరియు మధ్యతరగతికి చెందిన వాళ్ళకి డ్యాన్స్ క్లాసులు, బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తాను, డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపెట్టి మెల్లగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ మొగ్గులోకి దింపుతూ వ్యాపారం చేసింది. వాళ్ళని హైదరాబాదు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు కూడా పంపించేదట. ఇలా పిల్లలు రాత్రిపూట ఇంటికి వెళ్ళకపోయినా లేదా పై ఊర్లు వెళ్లాల్సి వచ్చినా వాళ్ళ ఇళ్లలో ఎటువంటి కథలు లేదా సాకులు చెప్పాలో ట్రైనింగ్ కూడా ఇచ్చేదట. ఎవరైనా పిల్లల మధ్యలో ఎదురు తిరిగితే వాళ్ళకు వాళ్ళ పాత వీడియోలు చూపించి మీ తల్లిదండ్రులకి విషయం చెప్తామని బెదిరించేదట. ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు శనివారం పోలీసులు దాడి చేసి ఈ నదియాని, ఆమెకు సహకరిస్తున్న మరో 7గురిని అరెస్ట్ చేశారు. ఎక్కువ మంది పాఠశాల బాలికలను కోరుకునే వృద్ధ కస్టమర్లు, హైదరాబాద్, కోయంబత్తూరుకి చెందిన కస్టమర్లు పాఠశాల విద్యార్థులకి ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. నదియాతో పాటు 42 ఏళ్ల రామచంద్ర, 43 ఏళ్ల సుమతి, 22 ఏళ్ల మాయా ఓలి, 43 ఏళ్ల జయశ్రీ, 31 ఏళ్ల అశోక్, 70 ఏళ్ల రామచంద్రల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 అమ్మాయిల్ని ఆ సమయంలో పోలీసులు రక్షించారు. నేటి సమాజంలో ఆడపిల్లలను బహుజాగ్రత్తగా ఉండాలి. ఎవరి కొత్త వారి ఇంటికి వెళ్ళినా, కొత్త స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు ఏది పడితే అది తినడం, తాగడం చేయకూడదు. దేంట్లో ఏం కలుపుతున్నారో తెలియడం లేదు. అతి జాగ్రత్తగా ఉండాలి. రోజులు అతి ప్రమాదకరంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.